హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఎఫెక్ట్ కోసం అయితే ఫస్ట్ మీ దగ్గర ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో తీసుకోండి. వీడియోని సెలెక్ట్ చేసి పైన కనబడుతున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్యాంపస్ ఏరియాని సెలెక్ట్ చేయండి. అప్పుడు వీడియో అనేది ఆ రేషియోలో కన్వర్ట్ అయిపోతుంది. దీని తర్వాత మీకు ఎక్కడైతే ఎఫెక్ట్ కావాలో అక్కడ బీట్ మార్క్ లేదా వీడియోని కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా వీడియోని కట్ చేస్తున్నాను. నాకు ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో కావాలో ఆ పాయింట్లో కట్ చేసుకుంటూ వెళ్తాను. ఈ విధంగా మొత్తం మీకు ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ కావాలో అక్కడ వీడియోని మొత్తం కట్ చేసి పెట్టుకోండి లేదా బిట్ మార్క్ ఇవ్వండి. మీకు ఎక్కడి నుంచి ఆ ఎఫెక్ట్ కావాలో అక్కడి నుంచి ఆ ఆబ్జెక్ట్ని అయితే తీసుకోండి. దీని తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి స్క్వేర్ షేప్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ టు క్యాంపస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చి కాపీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లీనియర్ స్ట్రైకర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ ఇవ్వండి. ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసి దీని స్ట్రెంత్ వచ్చేసి 0.4 ఇవ్వండి. అలాగే ఇక్కడ కీ మార్క్ యాడ్ చేయండి. తర్వాత లాస్ట్లో కూడా ఒక కీ మార్క్ యాడ్ చేసి స్ట్రెంత్ వచ్చేసి 0 ఇవ్వండి. అలాగే దీని యాంగిల్ వచ్చేసి 60 ఇవ్వండి, 60 డిగ్రీస్ ఇవ్వండి. ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసి ఈ లీనియర్ స్ట్రైకర్ మీద 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ మీద ఇవ్వండి. ఇలా 2 టైమ్స్ చేయాలి. మొత్తం 3 ఎఫెక్ట్లు అయితే ఉండాలి మొత్తం ఇవి. ఈ సెకండ్ ఎఫెక్ట్లో జస్ట్ యాంగిల్ ఒకటే మాడిఫై చేయాలి. యాంగిల్ 120 డిగ్రీస్ ఇవ్వండి. అలాగే మూడో ఎఫెక్ట్లో కూడా దీని యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్ ఇవ్వండి. ఇలా మొత్తము ఈ 3 ఎఫెక్ట్ల మీద ఉండాలి. మనకి ఈ విధంగా అయితే ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. దీని తర్వాత మనకి ఎక్కడైతే ఆ ఎఫెక్ట్ కావాలో అక్కడ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ ఆ ఎఫెక్ట్ మీద పేస్ట్ చేయండి. సేమ్ అలానే లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ పేస్ట్ లేయర్ అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ ఎఫెక్ట్ అక్కడ పేస్ట్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ అలానే లేయర్ ఆప్షన్స్ పేస్ట్ లేయర్, ఈ విధంగా అయితే ఎఫెక్ట్ వస్తుంది. ఇది కూడా సేమ్ అలానే లేయర్ ఆప్షన్స్ పేస్ట్ లేయర్, అయితే ఎఫెక్ట్ వచ్చింది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా మీ వీడియోలను కూడా మీరు సింపుల్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మొత్తం ఎఫెక్ట్స్ అన్ని యాడ్ అయిపోయిన తర్వాత వీడియో అయితే మీరు ఎక్స్పోర్ట్ చేయండి. లాస్ట్ టైం వీడియోలో HDR ఎఫెక్ట్ ఎలా చేయాలో
చెప్పాను. మీరు ఆ వీడియో చూడకుంటే వీళ్ళు చూడండి. యాడ్ కార్డ్లో కూడా లింక్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.